మిచెల్ స్టార్క్ వర్సెస్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న పోటీ రోజు రోజుకి పెరిగిపోతోంది. IPL 2026లో ఢిల్లీ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ మరోసారి స్టార్క్ తన పంజా విసిరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన స్టార్క్ ఇన్నింగ్స్ 3వ బాల్కే జైస్వాల్ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఫుల్ టచ్ బాల్ను ఆడబోయిన జైస్వాల్ నేరుగా స్టార్క్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. IPLలోనే కాదు, ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో కూడా స్టార్క్ బీభత్సం సృష్టించాడు. పెర్త్ టెస్ట్లో జైస్వాల్ ఒక ఇన్నింగ్స్లో 161 పరుగులు చేసినప్పటికీ మరో ఇన్నింగ్స్లో స్టార్క్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. అడిలైన్లోనూ 0కే వెనుదిరిగాడు. గాబా, మెల్బోర్న్ టెస్టుల్లో కూడా స్టార్క్ తన వేగంతో జైస్వాల్ను ముప్పతిప్పలు పెట్టాడు. స్టార్క్ వేసే ఇన్ స్వింగర్లు, బౌన్సర్లు జైస్వాల్కు పెను సవాల్గా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త బాల్తో స్టార్క్ చేసే మ్యాజిక్ను ఎదుర్కోవడంలో జైస్వాల్ తడబడుతున్నాడు. తన లోపాలను సర్దుకొని జైస్వాల్ ఈ IPL సీజన్లో స్టార్క్పై పైచేయి సాధిస్తాడా లేదా చూడాలి. ఆచి చికెన్ మసాలా